నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. GBU-57 బంకర్ బస్టర్, ఇరాన్ పై అమెరికా అటాక్. ఎంత డేంజర్ అంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతుంది. అలాగే తాజాగా యుద్ధంలోకి అగ్రరాజ్యం కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ పై దాడులకు ఇన్నాళ్లు ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇస్తూ వచ్చిన అమెరికా నేరుగా రంగంలోకి దిగింది. ఇరాన్లోని 3 స్థావరాలే లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబులతో దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో ప్రస్తుతం అందరి దృష్టి బంకర్ బాస్టర్ గా పిలిచే GBU-57 పైన పడింది. మరి ఈ అసలు GBU-57 ప్రత్యేకత ఏంటి? టార్గెట్ పై ఎలా విరుచుకుపడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేస్తుందని తేలడంతో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది. ఇరు దేశాల మధ్య భీకర పోరు సాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్ మరియు ఇస్ఫహాన్ ప్రాంతాల్లోని అణు కేంద్రాలపై అమెరికా దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని స్వయంగా అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యూమర్ పేరుతో చేసిన ఈ అటాక్స్ లో మొత్తంగా 14 బంకర్ బాస్టర్ బాంబులు ప్రయోగించినట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి తెలిపారు. ఈ ఆపరేషన్ లో 7 B-2 బాంబర్ల సహా మొత్తం 125కు పైగా యుద్ధ నిఘా విమానాలు పాల్గొన్నాయని వెల్లడించారు. కాగా ఇరాన్ పై దాడులకు అమెరికా బంకర్ బాస్టర్ బాంబులతో విధ్వంసాన్ని సృష్టించింది. అమెరికా అటాక్ చేసిన 3 అణుస్థావరాల్లో ఒకటైన ఫోర్డో అణు కేంద్రం ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు దక్షిణాన పర్వత ప్రాంతంలో ఉంది. ఈ అణు కేంద్రం భూగర్భంలో బాగా లోతుగా ఉంది. దీంతో ఫోర్డోపై అమెరికా బంకర్ బాస్టర్ గా పిలిచే GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ బాంబు వేసిందని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అమెరికా వైమానిక దళంలో GBU-57 MOP ప్రత్యేకమైంది. బంకర్ బాస్టర్ గా పిలుచుకునే GBU-57 MOP మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ ను బోయింగ్ కంపెనీ సహకారంతో అభివృద్ధి చేసింది. ఇది భారీ మరియు అత్యంత శక్తివంతమైన బాంబు. ఈ బంకర్ బస్టర్ దాదాపు 20.5 అడుగుల పొడవు, 31.5 అంగుళాల వ్యాసం కలిగి ఉంటుంది. అలాగే సుమారు 13,000 కిలోల బరువు ఉంటుంది. భూగర్భంలోకి చొచ్చుకెళ్లి అక్కడి లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ బంకర్ బస్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే 200 అడుగుల మట్టి, 60 అడుగుల కాంక్రీట్ లోకి చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. లోతైన బంకర్లతో పాటు సొరంగాలు, రిన్ఫోర్స్డ్ కాంక్రీట్ నిర్మాణాలను ధ్వంసం చేయగలదు. బంకర్ బస్టర్ పూర్తిగా GPS ఆధారిత ప్రెసిషన్ గైడెన్స్ తో నిర్దేశించిన లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో నాశనం చేయగలదు. ఈ బాంబును B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ మాత్రమే మోయగలదు. ఈ బాంబులను ప్రయోగించడానికి వీలుగా B-2 స్పిరిట్ ఫైటర్ బాంబులతో అమెరికా మార్పులు చేసింది. ఒక్కో B-2 స్పిరిట్ 2 ఇంకా గరిష్టంగా అంటే 3 బంకర్ బస్టర్లను మోసుకెళ్లగలదు. ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉండటంతో పాటు అధిక బరువును కలిగి ఉంటుంది. GBU-57 బరువులో దాదాపు 80% చాలా పటిష్టమైన లోహ సమ్మేళనాలతో చేసిన కేసింగ్ ఉంటుంది. 2 టన్నుల పైచులకు మాత్రమే విస్ఫోటకాలు ఉండగా కేసింగే విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఇక ఇరాన్ లోని ఫోర్డో అణు కేంద్రం భూగర్భంలో దాదాపు 90 మీటర్ల లోతులో ఉంటుంది. ఈ క్రమంలో ఈ కేంద్రంపై అమెరికా దాడులు ఎంత నష్టాన్ని కలిగించాయనే అంశంపై స్పష్టత అయితే లేదు.